నేను అడుక్కోవద్దు, వీళ్ళు అడుక్కోవద్దు, పని చేయాలి. వీళ్ళు కూడా ఎవరు, బీదలు, అనాథలు, విధవరాలు కూడా ఏం పని చేయాలంటే కింద పడ్డదాన్ని కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ కోసే పని వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏం చేయాలంటే గుప్పిలతో కొంచెం కింద పడేలా కింద పడ్డదాన్ని తీసుకోవద్దు. వాళ్ళు కింద పడ్డదాన్ని వాళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే కనికరంతో వదిలిపెట్టేయాలి. కింద పడింది అది మంది కాదు, వదిలేయడమే. సో పనిచేసే వాళ్ళు వదిలేయాలి. తర్వాత యజమానులు కోతవారికి చెప్తారు, ఏమంటారంటే వాళ్ళని ఆటంకపరచకండి, మీరు కింద పడేయండి అని చెప్పాలి, కక్కుర్తి పడకండి అని చెప్పడం అనమాట. వినండి ఒకసారి. ఈ రూతట పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏరుకుందట. కష్టమైన పనే, కఠినమైన పనే. కొంచెం లాస్ట్కి ఇంత కనికరం ఉంటే, ఇంత ప్రేమ ఉంటే, అయ్యా నా మీద దయ చూపిస్తే నేను అక్కడ నీడకు కూర్చుంటాను, మీరేం చేయండి, లాస్ట్కి మీరంతా కోసుకున్న తర్వాత కొంచెం ఇచ్చి పంపించవచ్చుగా. నో, అందరూ పని చేయాల్సిందే దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో ఎవరిని సోమరులుగా, నిష్ఫలులుగా ఉంచడం దేవునికి ఇష్టం.